బిఎన్ఎస్ఎస్లో ఉందో మరి మీరు వివరించగలరు? ఇప్పటికే కొత్త చట్టాలు తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం సత్వరంగా జరగాలనే ఉద్దేశంతో చట్టాలు తెచ్చినప్పటికీ మరి బాధితులను ఈ విధంగా మీరు ఒక మహిళ అందుట్లా ఈ విధంగా చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది సరైన విధానం కాదు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగంలో కల్పించేటటువంటి హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మీ సొంత జిల్లాలోనే ఒక మహిళా బాధితురాలు గత కొన్ని రోజుల నుంచి తన బాధను విరపుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే మరి కనబడకుండా ఇంకేంటి జరుగుతున్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా ఏ బాధితులకు అన్యాయం జరిగిన ప్రజా సంఘాలుగా ముందుంటా, స్పందిస్తా, వాళ్ళ తరఫున న్యాయం దక్కేంత వరకు న్యాయపరంగా పోరాటం అనేది కొనసాగిస్తాం. ప్రజా హక్కులను, మహిళా హక్కులను రక్షించడంలో భాగంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ముందుంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ న్యాయం జరగకపోతే మున్ముందు ఐఆర్ అథారిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఫిర్యాదు చేయడానికి ప్రజా సంఘ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.